కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణం ఎల్లారెడ్డి తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా పైన్సా మండలంలోని మాటేగాం స్వయంభూ కొరడి గణపతిని ప్రతి సంవత్సరం కర్ర విగ్రహ ప్రతిష్టాపన చేసి భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ పండుగలు వచ్చినప్పుడే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మా పండుగలను ఎలా జరుపుకోవాలో చెప్పేందుకు మీరెవరు, డీజేలు బ్యాండ్ ఎందుకు వద్దంటున్నారు, హిందూ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారు, సౌండ్ బాక్స్ డీజేలు పెడితే కేసులు పెడుతున్నారన్నారు. దాదాపు 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిటి రూపాయలు 110 తగ్గి రూపాయలు 1,06,860కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూపాయలు 100 పతనమై రూపాయలు 97,950 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అప్డేట్ చేయని ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు ఏపీ అని ఉంటే మహిళలకు 0 టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు. ఆధార్పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణతో స్టాక్ మార్కెట్లతో కొత్త జోష్ కనిపించింది. దేశీయ సూచీలు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 630కి పైగా పాయింట్లు లాభపడి 81,198 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభపడి 24,895 వద్ద ట్రేడ్ అవుతుంది. జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఫెర్టిలైజర్ సెక్టార్కు కేంద్రం ఊరటనిచ్చింది. ఎరువులపై ఇంతకాలం ఉన్న 12% ట్యాక్స్ను 5%కి తగ్గించింది. ఇక నుంచి రైతులకు ఎరువులు తక్కువ ధరకు లభిస్తాయని ఫైనాన్స్ మినిస్ట్రీ సెక్రటరీ అరవింద్ తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది వినియోగిస్తారని, ఫలితంగా ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పారు.